మెడికల్ కాలేజీల విషయంలో వెరీ సింపుల్, నిజాన్ని నిర్భయంగా మాట్లాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో 2023 సెప్టెంబర్లో విజయనగరము, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాలలో 5 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమైంది. 2019-24 మధ్యకాలంలో మొత్తం 17 మెడికల్ కాలేజీలకి ఓకే చేస్తే కేంద్ర ప్రభుత్వం, అందులో ప్రముఖంగా పేర్కొన్నవి 23-24లో తరగతులు కూడా ప్రారంభించి విద్యార్థులు చదువుతున్నారు. ఇంకొన్ని కాలేజీలు మార్కాపురం, మదనపల్లి, పాడేరు, పులివెందుల, ఆదోని పూర్తవుతున్న దశలో ఉన్నాయి. అందులో 60%, 70%, 80% రేంజ్లో ఉన్నాయి. 2024-25లో తరగతుల ప్రారంభానికి సిద్ధమైతే దాంట్లో వీళ్ళు పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఒక్కో కాలేజీకి పెద్ద స్థలం, మినిమం 60 ఎకరాల దాకా, 50 నుంచి 60 ఎకరాల స్థలము, అలాగే సూపర్ స్పెషాలిటీ సేవల్ని కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ చేసినటువంటిది. అందులో కొన్ని చోట్లన 60% డబ్బులు ఇస్తుంది, కొన్ని చోట్లన 80% డబ్బులు కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుందన్నమాట. ప్రతి జిల్లాకి ఓ ప్రభుత్వ మెడికల్ కాలేజీ, అనుబంధ మెడికల్ హాస్పిటల్ అనేటటువంటిది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఆంధ్రప్రదేశ్లో ఈ మెడికల్ కళాశాలలు అందుబాటులో వచ్చేటటువంటిది ఇది. ఇప్పుడు ఈ ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే ఈ పథకం కింద ఈ కాలంలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల వంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ స్కీమ్లో భాగంగా ఉన్నాయి. కొత్తగా కట్టే వాటిని కూడా ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల తదితర 5-6 కళాశాలలు ఈ పథకం కిందకి తీసుకుని రమ్మని చెప్పేసి అడిగినటువంటి సందర్భం. ఇప్పుడు వచ్చేటప్పటికి వాటిట్లో పూర్తి కానటువంటి వాటిని పూర్తి చేయాలి, పూర్తయినటువంటి వాటి అయితే నడుస్తున్నాయి క్లాస్. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వాటిని ప్రభుత్వం పూర్తి చేయడం మానేసి అది పీపీపీ అంటే అదేం ప్రైవేట్ కాదు అని ప్రజల్ని నమ్మించి మోసం చేయాలనుకోవడమే తప్పు.